హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ కొబ్బరి చట్నీ. చాలా బాగుంటుందండి. కొబ్బరికే మంచి టేస్ట్ ఉంటుంది కదండి. మరి ఆ కొబ్బరి పచ్చడిలా చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఇంకెంత బాగుంటుందో కదా. మరి ఆ పచ్చడి చేసుకోవడానికి ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని అందులో వేయించుకోవడానికి సరిపడా నూనె తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే మంచిగా వేగితే చాలా బాగుంటుంది రుచి అనేది. అందులోకి మన స్పైసీకి తగినట్లు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కాస్త వేగే వరకు కూడా వేయించుకోవాలి, పచ్చిగా ఉండకూడదండి. అవి కాస్త వేగిన తర్వాత చూసారు కదా, ఇంతవరకు వేయించుకోవాలి, కాస్త బ్రౌనిష్గా రావాలి. అవి వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అది కూడా మరీ లేతగా ఉండకుండా చక్కగా మంచి టేస్ట్ ఉన్నదైతే ఇంకా పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. వాటిని ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకుని, కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతుంది. అందులోని 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతపండు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీలోకి వేసుకుని అందులోనే జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఒక పావు టీ స్పూన్ తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఇంకా పెరుగు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నారంటే మంచి కమ్మదనం ఉంటుందండి కొబ్బరి పచ్చడికి. ఇప్పుడు కొంచెం లైట్గా బరక ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఫైన్గా కాకుండా అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులోకి తాలింపు వేసుకోవాలి. తాలింపు గింజలు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని నూనెలో కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఇంగువ కొంచెం వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఈ తాలింపుని యాడ్ చేసుకున్నామంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.